గల్ఫ్ దేశాలకు పంపిస్తామని ఏజెంట్ మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 29 మంది బాధితులు నకిలీ ఏజెంట్ వలలో చిక్కుకున్నారు. కాకినాడకు చెందిన ఏజెంట్ గత ఏడాది నర్సాపురం, పాలకొల్లు, పెనుగొండ ప్రాంతాలకు చెందిన 29 మందిని గల్ఫ్ కు పంపిస్తానని వారి నుంచి సుమారు 42 లక్షల రూపాయలు తీసుకున్నారు. వీరిలో కొంతమందిని మెడికల్ టెస్టుల కోసం ముంబై, చెన్నై కూడా తీసుకెళ్లారు. అయితే ముందస్తు ప్లాన్ గా తనకు అనుకూలమైన ల్యాబ్ లో టెస్టులు చేయించి హెల్త్లలో సమస్యలు ఉన్నాయని అవి తగ్గించుకుంటే పంపుతానని నమ్మించారు. ఏడాది పూర్తయినా కూడా ఎవరిని పంపకపోవడంతో బాధితులు సబ్ ఏజెంట్ ను నిలదీశారు. నర్సాపురం రూరల్ సీఏ కార్యాలయం వద్దకు ఏజెంట్ ను పిలిపించగా వచ్చే నెల 10 లోపు సొమ్ము చెల్లిస్తారని హామీ ఇవ్వడంతో బాధితులు ఏజెంట్ ను విడిచిపెట్టారు. తీసుకున్నాడండి శ్రీనివాస్ అండి. మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసుకుని దాంట్లో అండి ఓకే అండి. అక్కడికి అలా జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ మళ్ళీ మాకు కుడుకుడు సీని గారు మేము వీళ్ళందరం కలిపి లోనికి వెళ్ళి ఆయన చేతిలో 150,000 పెట్టానండి. 20,000 ఫోన్పే చేశానండి. ఇదంతా కట్టింది శ్రీనివాస్కి అండి. శ్రీనివాస్ దేవుడు పాలకొల్లండి. అప్పుడు ఎడ్ల బజార్లో ఉండేవాడండి. ఇంటి పేరు కడలి. షాప్ ఏమైనా ఉంది వాళ్ళకి? ఆయన షాప్ ఏం లేదండి. నేను ఉన్నప్పుడైతే కారు ఉండేది. నేను తెల్లారట్ల 5ంటికి కట్ట నేను పొట్టుపడి జనాన్ని నమ్ముతానండి. నేను వచ్చినప్పటికి నేను తెల్లారి 5ంటికి లేచి ఆ జనాన్ని అలా పంపించేసి నేను ఇక్కడ వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు మరి ఆయన? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ సామాన్ చెప్పేవాడు కదండి. నాకు ఏ మాట ఏ విషయం నాకు చెప్పేవాడు కదా. ఒకసారి ఇదే విషయంలో నన్ను రమ్మంటే కాకినాడ వెళ్ళామండి. కాకినాడ వెళ్తే పెద్ద విషయం చేసాడండి. ఏం చేశాడు? మమ్మల్ని రమ్మన్నాడు, మీ వీడియో మమ్మల్ని కొట్టాడండి. నాకు అదేండి. ఇప్పుడు పంపినట్టు డబ్బులు ఇస్తానేమని అంటున్నాడు. ఏమంటే చెప్తలేదండి. మాకైతే డబ్బు ఇచ్చేస్తానన్నాడండి. ఇప్పటికైతే డబ్బులు అవ్వలేదు. అప్పుడే నాకు నోట్ రాశాడండి. ఇంకా ఏయో బోల్ కాయంతలు రాసి ఇచ్చాడండి. అసలు ఏమీ అవ్వలేదండి. ఇప్పుడు చెప్పండి. పెతామరకండి. నాది బట్టల వ్యాపారం చేస్తానండి. రన్ చేస్తుంటే ఇలాగ ఈ కడల పేరు వెంకట శ్రీనివాస్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి నేను ఎస్ఎస్ ఇంటర్నేషనల్ నడుపుతున్నాను, నాది ఆఫీస్ ఉంది పాలకొల్లోను, పాలకొల్లు రాజమండ్రి పెద్ద బ్రాంచ్లు ఉన్నాయి, దాని ద్వారా నేను చేశానంటే నాకు కూడా నువ్వు కూడా పలానా నీకు కూడా బాగుంటుంది, ఇలా పంపిస్తానని చెప్పు, మంచి మంచి వీసాలు ఉన్నాయి, కువైట్కి, సౌదీకి, ఏ కంట్రీ పడితే ఆ కంట్రీకి వీసాలు ఉన్నాయి, పలానా చెప్పు మంచి వీసాలు ఉన్నాయని చెప్పాను. అలా అని చెప్తే ఎలక్ట్రిషియన్ విషయాలకి ఎంతమంది ఎంత అవుతుంది మొత్తం అమౌంట్ కూడా చెప్పి 26 మంది చేత కట్టించారండి. అమౌంట్ ఎంత కట్టించారు? ఒక్కొక్కరి దగ్గర 1,00,000 చిల్లర, 1,50,000, 2 లక్షలు, ఇంచుమించు 43 లక్షలు అమౌంట్ కట్టించానండి. కట్టిస్తే వాడు ఏమంటున్నాడంటే దాంట్లో సగం మంది 12 మంది ఏమో తనకి ఇచ్చారు, డైరెక్ట్గా ఇచ్చారు, 11 మంది నాకు ఇచ్చారు. ఆ 11 మంది అమౌంట్ కూడా నేను ఎప్పుడు అతను ఇచ్చిన అమౌంట్ డేట్తో సహా ఇప్పటికప్పుడు నేను ఇచ్చేసాను. క్యాష్ ఇచ్చేది ఫోన్పే చేశారు. నేను క్యాష్ చేసింది అయితే 14 లక్షలు క్యాష్ చేశాను. 14 లక్షలు ఫోన్పే చేసింది 9 లక్షలు చిల్లరకి ఫోన్పే చేశాను. అప్పుడు ఏమంటున్నాడండి తను నా మీద ఏమంటున్నాడు, 14 లక్షలు క్యాష్ అసలు ఇవ్వలేదు, రూపాయి కూడా క్యాష్ ఇవ్వలేదు, ఆఫీస్కి వచ్చి ఏ రోజున సరే 9 లక్షలు క్యాష్ ఇచ్చాను, ఫోన్పే చేశాడు. దానికే సమాధానం చెప్తాను. క్యాష్ ఇచ్చిన దానికి క్యాష్ ఇచ్చిన సమాధానం చెప్పడం నా సంబంధం లేదు, రూపాయి క్యాష్ ఇవ్వలేదు అని చెప్తున్నాడు. అడ్డం తిరిగాడు. ఇప్పుడు పైగా 10 నెలల నుంచి, జనవరి నుంచి ఇదే నెల కాపాడుకుంటూ వస్తే సౌత్ ఆఫ్రికా